రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రసాద్ గారు, కామాక్షి ట్రేడర్స్. ప్రతి మనిషికి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ధనకాంక్ష, 2 కీర్తికాంక్ష. ఎవరు తిన్నా రిలయన్స్ అంబానీ దగ్గర నుంచి మన ఇంట్లో పనిచేసే గుమస్తా వరకు తన శరీర సౌఖ్యానికి తినే తిండి 20,000 నుంచి ₹1,00,000 మాత్రమే. మన నోట్లోకి వెళ్ళే ముద్ద విలువ 20,000 రూపాయలు పేదవాడు తింటే, ధనవంతుడు ఇంకొకరు స్టోఫిస్టికేటెడ్గా తింటే, ఇంకో తింటే బాగా మన శరీర సౌఖ్యానికి ₹1,00,000 ఫుడ్ కానీ తిరగలిగితే చాలా గ్రేట్. తినే వయసు యుక్త వయసు. తినే వయసులో తినడానికి ఆర్థిక స్తోమతలు అడ్డొస్తాయి. తిందామనుకునే రోజుకి జబ్బులు అడ్డొస్తాయి. ఈ రోజున మనం తిందాము అన్నీ ఉన్నాయనుకున్న రోజున ట్యాబ్లెట్లు తింటున్నాం. ఇది మన జీవితం. దీనికోసం నిరంతరం కూడా కాలాన్ని వెచ్చించి డబ్బు ఎడల మనం అందరం పరిగెత్తుతున్నాం. ఎందుకో మన సమాజంలో ఎనలేని విలువ డబ్బుకుంది. డబ్బు అవసరం మనిషి జీవితానికి, కానీ అన్ని వేళలు అది కాదు. ఈ రోజున మనం పుట్టే బిడ్డ ప్రయోజకుడుగా పుట్టడు అన్నట్టుగా జీవితాంతం కూడా మన శరీరాన్ని చూసుకోవడంలా, మన శరీర సౌఖ్యాన్ని చూసుకోకుండా మనకు పుట్టిన బిడ్డలు తెలియగల వాళ్ళు కాదు, రేపు ఆ బిడ్డలకి ఎటువంటి బిడ్డలు పుడతారని తినకుండా దాచిపెట్టి మనం చనిపోతున్నాము తప్ప ఏ ఒక్క రోజు కూడా మన సౌఖ్యాన్ని చూసుకోవడం. ఇది కాదు మన జీవితం. కీర్తి అదే కావాలి మనకి. ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి. ప్రొఫెషన్ పరంగా, నా వృత్తి పరంగా డబ్బు సంపాదించడానికి నేను చేసినటువంటి వృత్తి, నా ప్రొఫెషన్లో నేను సక్సెస్ అయిన తర్వాత రెండోది ఫ్యామిలీ గోల్ రీచ్ అవ్వాలి, తర్వాత సోషల్ గోల్ చేయాలి, తర్వాత రిలీజియస్ గోల్ చేయాలి. ఇవి 4 కూడా మనిషి తన జీవితంలో పెంపొందించుకోవాల్సిన లక్షణాలు. కాబట్టి ధనం కాంక్ష తీరింది కాబట్టి ఇంక సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ఆరుబాట్ల మధ్య, పూల పాన్పుల మధ్య, తప్పెట్లు డోళ్ళ మధ్య, పూర్ణ కుంభాల మధ్య ఊరేగించడానికి రాలేదని చెప్పడానికి నేను ప్రతి ఒక్క సందర్భంలో కూడా నా రాజకీయ జీవితంలో దండలు లేదా శాలువాలు అన్నింటినీ కూడా త్యజించడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ప్రతి ఒక్కరు ఊరేగించాలని, అవుట్లు కాల్పించుకోవాలని ఉంటుందేమో, కానీ నేను వచ్చిన విధానం కావలికి కొంత సేవ చేయాలని ఆలోచనతో వచ్చిన తప్ప వేరే ఉద్దేశంతో రాలేదని విషయాన్ని దేవుడు నాకు ఎంతో కొంత శక్తిని ఇచ్చాడు. ఆ దేవుడు ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసుకున్నాం. ఆర్థికంగా ఎనలేని లేకపోయినా నా కుటుంబాన్ని, నా బిడ్డలు నాకంటే తెలివి వాళ్ళు పుట్టారు కాబట్టి నేను, నా భార్య ఉన్నంతకాలం నాకుండే సంపద చాలు, నా బిడ్డలు సంపాదించుకోవాలని నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను వాళ్ళ కోసం కాదు, నా కోసం జీవించాలనుకున్నటువంటి విధానంలో ఈరోజు నేను కీర్తికి వచ్చాను.